పరిశుద్ధ వాక్యం నుంచి రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. మరణం ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా క్రీస్తు యేసును ఒక్కని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తెలియపరుస్తున్నారు కృపా బాహుల్యము, నీతి దానము. ఇదొక అద్భుతమైన సబ్జెక్ట్. ఈ కృపా బాహుల్యము, ఈ నీతి దానము దేవుని వలన మనం పొందినటువంటిదే. వీటికి మనం ఎవరం కారకులం కాదు. దేవుడు నా ఎడల కృప చూపాడు, దేవుడు నా ఎడల తన కృపను అనుగ్రహించాడు. నాకు ఈ అద్భుతమైన కృప దేవుడు దయచేశాడు. నేను యోగ్యుడని కాను, కానీ దేవుడు నన్ను నమ్మాడు, నా యందు విశ్వాసం ఉంచాడు. నా కొరకు ఆయన చేసిన త్యాగము బట్టి, నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మనలో కొందరికి దేవుడు ఏమైనా కృప ఇస్తే వారు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? బికాస్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఎలిజిబుల్ ఫర్ దాట్ గ్రేస్. మీరెవ్వరూ దీనికి అర్హులు కారు. డోంట్ టచ్ మీ. నా పవిత్రత పోతుంది మీరు నన్ను టచ్ చేస్తే. నేను బికాస్ ఆఫ్ మై రైచియస్నెస్ గాడ్ గేవ్ మీ దిస్ గ్రేస్. నేను పరిశుద్ధుడని గనుక, నేను పావనుని గనుక దేవుడు నాకు అనుగ్రహించాడు. డోంట్ టచ్ మీ. ఇఫ్ యూ టచ్ మీ ఐ విల్ లూజ్ ఇట్. నో, it is the gift of God. It is not because of your eligibility. It is by his grace he has given you. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు ధన్యుడవు. నీవు దేవునికి స్తోత్రం చెల్లించాలి. మరియమ్మ దగ్గరికి గబ్రియేల్ దూత వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? కృపాప్రాప్తురాలా, నీకు వందనం. అంటే ఇంతమంది ఉన్నా దేవుడు నీ ఎడల కృప చూపించాడు. అప్పుడు ఆమె ఎంతో వినయముతో, నేను దేవుని దాసురాలను, నీ చిత్త ప్రకారం నాకు జరుగునగాక. ఎప్పుడు కూడా మరియమ్మ దాని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇది దేవుడు ఉచితంగా నాకు ఇచ్చిన దానం మాత్రమే. నిన్ను దేవుడు ఏదైనా ఒక గిఫ్ట్ నీకు అప్పగిస్తే అది నీ వంశం కొరకు దేవుడిచ్చిన ఏదో గొప్ప అవకాశం అనేది అనుకోవద్దు. ఇతరులకు ఇవ్వడానికి, ఇతరులను బ్లెస్ చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకు నీవు దేవునికి వందనాలు తెలియపరచాలి. నిన్ను ఎవరైనా ముఖం చూసి ఏమైనా అన్నారనుకో, ఇక వారి మీద పండ్లు కరుక్కొని, నువ్వు వారి మీద శాపనాలు పలుక్కొని నువ్వు ఉండడానికి వీల్లేదు. మామిడి పండ్లు రాళ్ళు కొట్టినా, కర్ర కొట్టినా, ఎక్కి తెంపినా అది మనుషులకు ఇవ్వడానికే దేవుడిచ్చారు. నేను ఇవ్వా అని ఏ మామిడి కూడా చెప్పడానికి వీల్లేదు. ముట్టుకోకు, ఇది నాది అని ఏ చెట్టు కూడా చెప్పదు. అది పరిపక్వమైనప్పుడు అదే కింద పడిపోతుంది. లేదా అది పచ్చిగా ఉన్నప్పుడు మనుషులు ఎక్కుతారు, లేదా రాళ్ళు కొడతారు. నువ్వు వదిలిపెట్టవలసిందే. నీలో ఉన్న కృప అంతా ఇతరుల కోసమేనండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నీ ఎడల ఆయన చూపిన కృప. అందుకే ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయకు, ఎప్పుడు భక్తి నటించకు. నీవు రియల్గా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. 6 100 నా వలన కలగలేదండి, ఆయన కృప ద్వారా కలుగుచున్నది. ఏ ట్యాప్ అయినా అతిశయపడడానికి ఉన్నదా? ట్యాంకులో నీళ్ళుంటే ట్యాపులో నీళ్ళుంటాయి. ట్యాంకులో నీళ్ళు లేకపోతే అది బంగారంతో పెట్టిన ట్యాప్ అయినా, వెండితో చేసిన ట్యాప్ అయినా, ఐరన్తో చేసినదైనా, ప్లాస్టిక్తో చేసినదైనా, ట్యాప్కు ఒకే ఒక పని, ఓపెన్ చేస్తే నీళ్ళు వదలాలి. అంతే కదా? నీ సొమ్మ నీళ్ళు? నో నో నో, ఎక్కడి నుంచో వస్తుంది, నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఎ డిస్ట్రిబ్యూషన్ ట్యాప్. ఎంతసేపు నుంచి పడుతున్నావు చాలు అని ట్యాప్ ఎప్పుడైనా చెప్తుందా?
ట్యాంకులో నీళ్ళున్నంత వరకు అది పోతుంది. మనోళ్ళు కొందరు బాత్రూమ్కి పోతే అది ఓపెన్ చేసేసి వస్తారు. వారమంతా నీళ్ళు వదులుతుంది ట్యాప్. నాకేంటి, మీరు తెరిచిపెట్టారు, నేను వదిలేస్తున్నాను కదా, దానికి సంబంధం లేదు. మనకు కూడా దేవుడిచ్చిన కృపలను దాచిపెట్టుకోవడానికి ఉన్నది కాదు. అది మురికి నీళ్ళు అవుతుంది, వదిలేసేయండి. అది వదిలిపోతున్నప్పుడే ఫ్రెష్ నీళ్ళుగా వస్తాయి. నీలో ఉన్నదాన్ని నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయను. నీకు దేవుడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చావనుకో, నువ్వు షో చేస్తే అది పనికి రాకుండా పోతుంది. నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుని దానమే, దేవుని కృప కోసం దేవుడు నాకు ఇచ్చాడు. అది నాది కాదయ్యా, ఎవరైనా వచ్చి తీయొచ్చు, తీసుకోవచ్చు అన్నట్టు మనం అవైలబుల్గా ఉండాలి. దేవుని పనిలో సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. మనం ఏది కూడా హోల్డ్ బ్యాక్ చేయడానికి వీలు లేదు. నథింగ్ ఈజ్ అవర్ ఓన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇతరుల కొరకు రిలీజ్ చేయడానికి ఉన్న మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో భక్తుడు పౌలు గారు తెలియపరచుచున్నటువంటి మాటల్లో మనం చూస్తున్నాం, మీరు నీతి అను మైమరువు తొడుకొని ఆయన సన్నిధిలో నిలబడండి. ఇదొక బ్రెస్ట్ ప్లేట్, ఇదొక బ్రెస్ట్ ప్లేట్. ఇది మనకిచ్చినప్పుడు ఈ విషయం మనం ఇదివరకే ధ్యానించినటువంటిది. ఇదొక బ్రెస్ట్ ప్లేట్గా మనకి ఇవ్వలే, ఒక సన్నని వస్త్రంలాగా మనకి ఇచ్చారని బైబిల్ చెప్తున్నారు. క్రీస్తునందు మనం విశ్వసిస్తున్న విశ్వాసమును బట్టి, ఆయన ఎడల మనం చూపించుచున్న విధేయతను బట్టి, ఈ గొప్ప ధన్యత మనకు దయచేసిన దేవుడు మనకు అనుగ్రహించిన కృపతో కృప యాడ్ చేస్తున్నాడు. కృప వెంబడి కృప యాడ్ చేస్తున్నాడు. రోమాపత్రికలో మనం చదివాం, కృపా బాహుల్యమును బట్టి. ఈ కృప బహుళమై మనకు రావడానికి కారణం ఎవ్రీడే మనం చూపించుచున్న విధేయత, భక్తి, క్రమశిక్షణ, డిసిప్లిన్. వాటిని బట్టి దేవుడు కృప వెంబడి కృప మనపై కుమ్మరిస్తున్నాడు. మనం పొందిన కృప మనలో అధికమవుచున్నది. దానిని అక్కడ తెలియపరచుచున్న భాష కృపా బాహుల్యం. దాని కింద ఏం రాశారంటే నీతి దానము. కృపా బాహుల్యము, నీతి దానము. దేవుడు మనకు నీతిని దానం చేశాడు. ఆయన మనకు దానం ఇచ్చాడు నీతిని. దేవుడిచ్చిన నీతిని మనం సరిగా వాడుకోవడం బట్టి దానిని మరలా దాని మీద యాడ్ చేసుకుంటూ పోయాడు. చలి ఉన్నటువంటి ప్రాంతంలో బహుశా మీరు వెళ్తే, ఇంగ్లాండ్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, ఇటువంటి ప్రాంతంలో మీరు వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు వేసుకున్నట్లు ఒక బెనియను, ఒక షర్టు, ఒక జాకెట్ సరిపోదు. ఆ చలికి చచ్చిపోతాం. అక్కడ మనం ఏం చేస్తామంటే స్నానమైన వెంటనే ఒక థర్మల్ వేర్ మనం వేసుకుంటాం. ఆ థర్మల్ వేర్ మన శరీరంతో బాగా అతుక్కొని ఉంటుంది. దానిపైన మనం సాధారణంగా ధరించే వస్త్రాలు ధరిస్తాం. దానిపైన మనం ఒక వూలన్ జాకెట్ వేసుకుంటాం. దానితోని కూడా చలి ఆగదు అనుకుంటా. కొన్ని స్థలాల్లో -25, -15 అటువంటి చలి ఉంటాయి. అక్కడ 3-4 లేయర్ జాకెట్స్ వేసుకుంటారు. చలికాలం మనుషులందరూ బాగా దొడ్డుగా కనబడతారు. వారికి చాలా కష్టమే చలికాలం. సమ్మర్ వస్తే వాళ్ళు బట్టలు వేసుకోరు కూడా. కొంచెం ఏదో ఒక బెనీను, ఒక చిన్న నిక్కర్ వేసుకొని తిరుగుతారు అందరూ. చలికాలం అలా కాదు, బాగా ఒకదాని మీద ఒకటి అలాగ ఒక 5-6 లేయర్లు వేసుకొని వారు నడుస్తారు. ఈ కృపా బాహుల్యం అలాంటిదే. మనకు దేవుడు అనుగ్రహించిన కృపా బాహుల్యం మనం వేసుకున్నటువంటి హెవీ జాకెట్స్ లాంటిది. దాన్ని ఆ బయట నుంచి ఉన్న చలి మనకు రానియదు. ఆ అస్వస్థతలు మనకు రాకుండా మనల్ని వెచ్చగా ఉంచడానికి ఇవి మనకు ధరింపబడుచును. దానిపైన ఏం ధరించాం? నీతి అను మైమరు. అదొక బ్రెస్ట్ ప్లేట్. ఇక్కడ సూదితో గుచ్చినా ఇంకేదైనా చేసినా ఈ ప్లేట్ మీద గీతలు పడుతుంది, కానీ మన శరీరానికి కానీ మనం ధరించిన వస్త్రానికి కానీ ఏం హాని కలగదు. అది క్షేమంగా ఉంటాయి. కాబట్టి
మనము దేవుని కృప వలన పొందిన ఆ ఆత్మీయ ఐశ్వర్యములను మరియు మనము ఆయన సన్నిధిలో మనము పొందినటువంటి నీతి అదొక ప్లేట్గా మారింది గనక ఎవరి బాణములు ఎవరి ఆయుధములు మన శరీరంలోనికి వెళ్ళదు. ఈ బ్రష్ ప్లేట్ దేనికి ప్రొటెక్షన్ ఇస్తుంది? చెస్ట్కు ప్రొటెక్షన్ ఇస్తుంది. అనగా దీని లోపల ఏముంది? గుండె ఉంది. ఆ గుండెకు ప్రొటెక్షన్. మనకు ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట చెప్పారనుకో, వెంటనే మనకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయినా ఆమె నా గురించి అట్లా ఎందుకు అన్నారు, నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను, నేను ఆయనని ఎంతగానో ఇష్టపడ్డాను, నేను ఎంతో సహాయం చేశాను, వారి కష్టంలో ఉన్నప్పుడు నేనే పరిగెడుతూ పోయినా, యాక్సిడెంట్ అయినప్పుడు నేనే చూసుకున్నా, నేనే హాస్పిటల్ తీసుకుపోయినా, అన్ని పరిచర్లు నేనే చేసిన, నా గురించే ఇట్లా చెప్పారా నెగటివ్గా. ఆ మాట ఎక్కడ తగిలింది? గుండెలో తగిలింది. ఇప్పుడు ఏమవుతుంది? నెమ్మది లేకుండా పోతుంది. ఆ వ్యక్తి కనబడితే దెబ్బలు ఇవ్వాలన్నా కోపం కనబడుతుంది, ఆకలి చచ్చిపోయింది, నిద్ర పట్టడం లేదు, రాత్రిలో కూడా ఉనికిపడి లేస్తున్నారు. ఆ చెప్పిన మాట హృదయాన్ని బాధపరుస్తుంది. అంటే దాని అర్థం మీ నీతి వస్త్రం పెద్దగా గట్టిపడలేదు, అది ఇంకా సన్నని నారా బట్టల్లాగానే ఉంది. వారి మాటలు మీరు మర్చిపోలేకపోతున్నారు, వారు చెప్పిన మాటలు మీరు క్షమించలేకపోతున్నారు. అంటే మీ మైమరువు అంత స్ట్రాంగ్గా లేదు. అది ఏదైనా ఒక చిన్న ఆయుధంతో మిమ్మల్ని గుచ్చొచ్చు అని తెలియపరుస్తున్నారు. మీ మైమరువు స్ట్రాంగ్ అయితే మీరు విన్నారు కానీ అది మీకు తగలలేదు, మీరు మర్చిపోయారు. మీరు మళ్ళీ యథావిధిగా ఆ వ్యక్తిని ప్రేమించగలరు, మీరు ఫ్రెండ్షిప్ చేయగలరు. మీరు ఎవరితోనైనా శాశ్వతమైన శత్రుత్వం కలిగి ఉన్నారు అంటే మీలో ఉన్న బ్రెస్ట్ ప్లేట్ సరిగా గట్టిగా లేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నీతి దానం అనే ఈ వస్త్రం అది గట్టి అయినదై దేవుని సన్నిధిలో ఆనందకరమైన విశ్వాస జీవితం కొనసాగించడానికి మనకు సహాయపడుచున్నట్లయితేనే అది మనలో పనిచేస్తుంది. లేదు, నేను ఆరాధన చేయలేకపోతున్నా, మందిరానికి రాలేకపోతున్నాను, వారిని చూస్తే నేను ఉండలేకపోతున్నాను, వారు ఉన్నారు కాబట్టి నేను రాలేకపోతున్నాను, ఇటువంటి మాటలు ఏమైనా మీరు చెప్తున్నారా? మీ నీతి వస్త్రం సన్నగిల్లిపోయింది. బ్రెస్ట్ ప్లేట్గా అది మారలేదు, మై మరువుగా అది మారలేదు. గనక ప్రతి మాట మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, లేదా మిమ్మల్ని గాయపరుస్తుంది, ప్రతి మాట మీకు బాధ కలుగజేస్తుంది, ప్రతి మాట మీ జీవితంలో మీకు మనసాయాసం కలుగజేస్తుంది. అంటే దేవునిలో మీరు ఏమాత్రం ఎదగలేదు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈ వస్త్రము ధరించినప్పటి నుంచి ఎవరి మీద కూడా నాకు కోపం లేదు, ఎవరి మీద కూడా నాకు పగ లేదు, ఎవరినైనా క్షమించడానికి నేను సిద్ధమే, ఎవరినైనా పోనీలే అని అనుకోవడానికి నేను సిద్ధమే. దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అని చెప్పుచున్నటువంటి ఒక వ్యక్తికి గిల్టీ ఫీలింగ్స్ ఉండదు, చేసిన నేరమును గురించిన అపరాధ భావం ఉండదు. ఎందుకు తెలుసా? నేను క్షమాపణ కోరాను, ప్రభు నన్ను క్షమించాడు. ప్రభు క్షమించాడు గనక ఇక నేనెందుకు ముసుగేసుకొని తిరగాలి? ఆయన నన్ను క్షమించాడు అని నేను నమ్ముచున్నాను గనక ఐఎమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్. నేను ఆయన సన్నిధిలో ఆనందంగా నడుస్తాను. ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈ మైమరువు ద్వారా. ప్రతి కీడు నుండి నన్ను తప్పించుచున్నాడు. నాలో ఉన్న గిల్ట్ తొలగిపోయింది, నాలో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ నేను దేవునికి అప్పగించాను, నా గత పాపములు దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. కాబట్టి నేను వాటన్నిటిని విడిచిపెట్టి నూతన ఆనందముతో ఆయన సన్నిధిలో ముందుకు నడవడానికి నేను ఇష్టపడుచున్నాను. అది మాత్రమే కాదు, నా జీవితంలో నా భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలుగజేస్తున్నది. నేను కలవరపడను, నిరాశ చెందను. నా డిసప్పాయింట్మెంట్స్ నన్ను విడిచిపెట్టింది, నాలో ఉన్న నిరాశ నిస్పృహలు నన్ను వదిలిపెట్టింది. ఎందుకనగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నాకు తెలియపరిచాడు. యు ఆర్ నాట్ అలోన్, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అన్ టు ది ఎండ్ ఆఫ్ ది
వరల్డ్, నేను ఈ లోక అవసానం వరకు నేను నీతో కూడా ఉన్నాను అని దేవుడు చెప్పిన మాటను బట్టి నేను అధైర్యపడను. దేవుడు నాతో చెప్పిన మాటను బట్టి నేను కలత చెందను. ఆయన నా జీవితంలో చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ నేను ముందుకు సాగిపోతాను. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దాని 28వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం. 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇక్కడ దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, వారిని పిలిచాడు. పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని దేవుడు మహిమపరిచాడు. కనుక ఈ ప్రాసెస్లో మనం ఉన్నాం. మొదట దేవుని చేత మనం ఏర్పరచబడిన వారం. అందునిమిత్తమై దేవునికి వందనాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని తన కోసం ఏర్పరచుకున్నాడు. తన నీతికి మనల్ని పాత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం ఆయన నీతిని పొందిన వారిగా ఆయనతో కూడా నడవడానికి మనం సంతోషిస్తున్నాం. మనము ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడతాం? మనల్ని ఎంకరేజ్ చేసే వారితో, మనల్ని ఆదుకునే వారితో, మనకు సహాయం చేసే వారితో మనం వెళ్ళడానికి మనం ఇష్టపడతాం. ప్రభు మనతో కూడా ఉన్నప్పుడు మనం ఆయన ప్రశంసను ఎంజాయ్ చేయడం అలవాటు చేసామనుకో, ఆయన మన మధ్యలో లేకపోతే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం. గనక ఎల్లప్పుడూ ప్రభువును సంతోషపెట్టు వారిగా ఆయన అనుగ్రహించిన ఈ బ్రెస్ట్ ప్లేట్కు కృతజ్ఞత తెలియపరచుకోండు. బికాస్ ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన గిఫ్ట్స్ అయి ఉంది. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ దిస్ రైచియస్నెస్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు మీ, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు యూ. యూ హ్యావ్ గివెన్ మీ దిస్ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నీవు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్స్ని బట్టి నేను నీకు వందనాలు తెలియపరుస్తున్నాను అని దేవునితో మనం సంభాషిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు. తన విశేషమైన కృపలను యాడ్ ఆన్ గిఫ్ట్స్గా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. సో వీ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్. మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత తెలియపరచు వారిగా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. యోహాను సువార్తలోనికి వద్దామండి. 3వ అధ్యాయం దాని 17వ వచనంలో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎవరిని తీర్పు తీర్చడానికి రాలేదు. అందరికీ తండ్రి అయిన దేవుడు అనుగ్రహించు ఫ్రీడమ్ ఇవ్వడానికి వచ్చాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని ఆశీర్వాదమునకు మనం వారసులమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప కృప దేవుడు మనకు అందరికీ దయచేశాడు. ఇంకా 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమైనా అర్థమైందా?
ఏమర్థమైంది? మీరందరూ మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక మీదట మీకు మరణం లేదు. హల్లెలూయా. మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుడు మిమ్మల్ని తన కోసం ప్రత్యేకించాడు. మీరందరూ మరణము నుండి జీవములోనికి దాటేశారు. మరణ భయం ఇంకా మీలో ఉండకూడదు. నేను మరణము నుండి జీవములోనికి దాటేశాను. అందుకే ప్రభు చెప్పాడు, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు. బ్రతికి ఉండి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం. బ్రతికి ఉన్నప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచావా, నీకు మరణం లేదు. మరి మీ శరీరం నీ నుండి వేరుబడినప్పుడు అందరూ చచ్చిపోయారని, మరణించారని, చనిపోయారని చెప్తారు. అదేంటిది? అది నాకు నిద్ర కలిగింది. నా శరీరమును విడిచిపెట్టి నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళిపోయాను. బైబిల్ చెప్తున్నారు, మన్ను మునుపటి వలనే మట్టికి తిరిగి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవునికి స్తోత్రం. శరీరం నుంచి మనం వేరయ్యాము, కానీ మనం మరణించలేదు. మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవచ్చున్నాం. కనుక ధైర్యం కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక మీదట మరణమును గురించిన భయం నాకు లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదువుచున్నాం, యేసు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నాకు పాప మరణ నియమము నుండి విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఆయన కోసం జీవించడానికి పిలువబడ్డాను. నన్ను పిలుచుచున్న నా ఫ్రెండ్కి ఏం చెప్పాలి? సారీ అండి, I have something else. I have an appointment. I can't come with you. నువ్వు వస్తావా, మనం పోదాం అని చెప్పి ఫ్రెండ్ పిలిచినప్పుడు, సారీ అండి, ఐఎమ్ బిజీ. ఏంటి నీ బిజినెస్? ఐఎమ్ విత్ ద లార్డ్. నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయనకు గుడ్ బై చెప్పలేను. ఎప్పుడైనా ప్రభును గుడ్ బై చెప్పచ్చా? ఎప్పుడు వరకు ఉంటా అన్నాడు? చీకటి వరకు ఉంటా అన్నాడా? చీకటి నుంచి తెల్లవారే వరకు ఉంటా అన్నాడా? ఎప్పటి వరకు ఉంటా అన్నాడు మనతో? రాత్రి ఉంటాను బిడ్డ, నేను పగలు మాత్రమే నీతో ఉంటాను అన్నాడా? లేదు, రాత్రి అయినప్పుడు నేను వస్తాను, తెల్లవారేదాకా ఉంటాను అన్నాడా? ఏమన్నాడు ఆయన? నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అన్నాడు. ఇది లోపల ఏమైనా అర్థమైందా ఈ మాట? అలాగైతే నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని చెప్పి ఎంతసేపు ఏడుస్తావు? నువ్వు ఒంటరిగా ఎప్పుడైనా ఉన్నావా? నువ్వు ప్రభుని వదిలిపెట్టినప్పుడే నువ్వు ఒంటరిగా ఉన్నావు. ప్రభు నీతో వస్తా బిడ్డ అన్నప్పుడు, వద్దు ప్రభు ఇక్కడ ఉండు ఈ జంక్షన్లో, నేను అందాక పోయి వస్తాను అని చెప్పినప్పుడే నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీకు తోడుంటాను, నేను నీతో కూడా వస్తాను. మనం అంటాము, ప్రభువా ఇక్కడికి నువ్వు నాతో రాలేవు. అప్పుడు ప్రభు బయట ఉండాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి, నేను యేసయ్యను ఏనాడు బయట నిలబెట్టాను. ఆయన నా స్తుతి సింహాసనం మీద ఎల్లప్పుడూ కూర్చుండదగినట్లు ఆయనకు నేను ఒక స్పెషల్ సీట్ తయారు చేశాను. ఎక్కడ? మా ఇంటిలో. అవునా? కాదు, నా గుండెలో. హల్లెలూయా. నా గుండెలో నా యేసయ్య ఉన్నంత కాలం నేను ఒంటరిగా లేను. నేను ఆయనతో కూడా నడుస్తున్నాను, ఆయన నాతో కూడా ఉన్నాడు. కనుక నేను దిగులు పడను. ఏమైనా కానివ్వండి, ఆయన నాతో ఉన్నంత కాలం నేను నిరాశ చెందను అని చెప్పుకుంటూ
ప్రభు కొరకు జీవిద్దాం. ధారాళమైన కృపల చేత దేవుడు మనల్ని ఆదరించిన గాక. తలలు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. ఈ మైమరు, దాని గురించిన ఆ ప్రత్యక్షత మన హృదయంలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనల్ని విడువని ఎడబాయని దేవుని ప్రసెన్స్ మనలో ఉన్నంత కాలం మనం ఓడిపోయిన వారం కాదు, దిగులు పడిన వారం కాదు, నిరాశ చెందిన వారం కాదు, అయమయ పరిస్థితిలో ఉన్న వారం కాదు. ఆయన మనకు తోడుగా ఉన్నందుకు మనం ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం. ప్రభుని సన్నిధిలో మన హృదయాలను సమర్పిద్దాం. అందరూ కూడా హృదయంతో దేవునితో మాట్లాడండి. మీ యొక్క చెయ్యి మీ గుండె మీద పెట్టుకోండి. నా మైమరువు, నా నీతి, నాకు వీటిని దానం చేసిన నా ప్రభువా, నువ్వు నాకు తోడై ఉన్నందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ సన్నిధి నాకు తోడై ఉన్నందుకు నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృప నాకు తోడై ఉన్నందుకు నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మీ దివ్య సాన్నిధ్యం మా జీవితంలో ఉన్నందుకు స్తోత్రం. మాతో మీరు ఉన్నందుకు స్తోత్రం. మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రం. మాలో నీ కరుణా కటాక్షములు ఉంచినందుకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ దినమందు నీ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో వారిని నింపమని, అద్భుతములు జరిగించమని, మీకు ప్రియమైన బిడ్డలుగా నీ సాక్షులుగా వారిని వాడుకొనమని, కృపలతో నింపమని, దుష్టు నుండి తప్పించమని, విశ్వాస జీవితంలో విజయం అనుగ్రహించమని, ప్రతినిత్యం వారిని నీకు సాక్షులుగా నడిపించి నువ్వు మహిమ పొందుమని, కృప చూపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.